శ్రేయోభిలాషులము అన్న ముసుగులో నీ ముందు కొందరు కపట నాటకాలు ఆడుతున్నారు. వారి పట్ల నీవు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రేమగా 4 మాటలు మాట్లాడుతున్నారు కదా అని వారిని గుడ్డిగా నమ్మకు. ఇది కలికాలం బిడ్డ. నమ్మించి నట్టెట ముంచగలరు. నీ మనసుకు వారెవరో బాగా తెలుసు. ఇప్పటికే చాలా మార్లు వాళ్ళ మోసపూరితమైన మాటలను, వారి స్వభావాన్ని గ్రహించగలిగావు. వారి కుటిల బుద్ధిని ఎన్నోసార్లు గ్రహించినప్పటికీ వారిని దూరం పెట్టలేకపోతున్నావు. నీ ఇంటి బయట ఉండాల్సిన వారిని ఇంట్లోకి తెచ్చుకొని మర్యాదలు చేసి మరీ మాట్లాడుతున్నావు. ఇదంతా నీ మంచితనంగా వారు భావించడం లేదు. నీ చేతగానితనం వల్ల, నీ అమాయకత్వం వల్ల వారు నిన్ను పూర్తిగా వినియోగించుకుంటున్నారు అన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. వారి అవసరాలకు నిన్ను పూర్తిగా పాడుకొని వారి ముఖ్యమైన విషయాలలో నిన్ను దూరంగా పెడుతున్నారు. ఇప్పటికైనా నీ మనసు గట్టి చేసుకోవాలి. వారి వల్ల నీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు. ఎన్నో కష్ట నష్టాలను భరించావు. ఇప్పటికీ అవన్నీ భరిస్తూనే ఉన్నావు. కేవలం నీ యొక్క మంచి మనసే వారి ఆటలు సాగేలా చేస్తున్నాయి. ఇప్పటి నుండైనా వారి ఆటలు సాగకుండా తెలివితేటలతో మసులుకో. చేతులారా నీ బాధలను నీవే కొని తెచ్చుకోకు. నా ముందుకు వచ్చి, బాబా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి? నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. వారు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాను బాబా. నా అంత దురదృష్టవంతురాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నాను. నా కష్టాలన్నీ తీరిపోయి నా సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఆశగా బ్రతుకుతున్నాను బాబా. రాను రాను నా ఆశలన్నీ నిరాశగా మారిపోతున్నాయి. నేను ఏమంత పాపం చేశాను? నాకు తెలిసి ఎవరికి నేను ఎటువంటి అన్యాయం చేయలేదు కదా. ఎవరికి ఎలాంటి ద్రోహాన్ని తలపెట్టలేదు కదా. మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, తీవ్రమైన మానసిక అలజడులు నన్నే ఎందుకు వెంటాడి వేధిస్తున్నాయి బాబా? శత్రువుని కూడా మంచి మనసుతో క్షమించి వారికి సహాయం కావలసిన వచ్చినప్పుడు సహాయం చేస్తున్నాను కదా. మరి నాకే ఎందుకు ఇంతటి బాధలు, కష్టాలు? నేను ఇంతలా బాధపడుతుంటే నన్ను ఎందుకు బాబా మీరు పట్టించుకోవడం లేదు? అనుక్షణం మీ నామమే కదా తలుస్తూ ఉంటాను. మిమ్మల్ని నమ్ముకొని జీవితాన్ని గడుపుతున్నానే, మరి ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు బాబా? మీరు నన్ను పట్టించుకుంటే ఈ బాధలు నాకు ఉండేవి కాదు కదా అని నన్ను ప్రశ్నిస్తున్నావే కానీ నీ అమాయకత్వం, నీ అతి మంచితనం వల్లే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఎప్పుడైనా గ్రహించగలిగావా తల్లి? తన బిడ్డ కష్టాల్లో ఉంటే ఏ తండ్రి అయినా పట్టి పట్టనట్లు, చూసి చూడనట్లు వదిలేయరు కదా. అలాగే నేను కూడా నిన్ను వదిలిపెట్టలేదు. నీ ప్రతి మాటను నేను ఆలకిస్తున్నాను.